మాతృభ్యో నమః, పితృభ్యో నమః, ఋషిభ్యో నమః, గురుభ్యో నమః, సకల దేవతాభ్యో నమః. ఆదినారాయణ, వేమనారాయణ, సద్గురు నారాయణ, జగద్గురు, జగద్రక్షక, నీ పాదపద్మలు శరణు స్వామి, నీ పాదపద్మలు శరణు స్వామి, నీ పాదపద్మలు శరణు తల్లి, నీ పాదపద్మలు శరణు తల్లి, నీ పాదపద్మలు శరణు తల్లి. శ్రీ 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 భవానీ మాత గురువచనాలు. నిత్యమా జీవితం నీటిపై బుడగ. గత జన్మంలో చేసిన తప్పులు ఈ జన్మంలో సరిదిద్దుకోవాలి నాయన. పాపకర్మములు చేసి కోటి జీవులు యందు దూరవద్దు నాయన. మనసు పైన యుద్ధం చేయాలి, మోహసముద్రాన్ని దాటాలి. మేమే అంటుంటే తోడేలు వచ్చి వేసుకుని పోతుంది. హృదయాన్ని శుభ్రం చేసుకో, జ్ఞానమనే బీజం వేస్తాడు భగవంతుడు. సత్యమనే సముద్రం ఒడ్డున 4 నాణ్యాలు ఎరుకున్నానయ్యా అన్నాడట వివేకానందుడు. దీర్ఘ జీవితం కాదు, దివ్య జీవితం కావాలి. ఒక చిన్న కథ. గురువుగారు వేదాంతం అంతా చెబుతూనే ఒరే నేను మోక్షానికి పోతున్నా అన్నాడు. అందరూ శిష్యులు అబ్బా నువ్వు ఇంత జ్ఞానివి గురువా, నువ్వు పోకుంటే ఎవరు పోతారు స్వామి అన్నారు. అయితే ప్రధాన శిష్యుడు పలకలేదు. గురువుగారు నువ్వు ప్రధాన శిష్యుడివే, నువ్వు ఎందుకు చెప్పలేదన్నాడు. అప్పుడు శిష్యుడు ఏమో గురువా మీరు పోతారో పోరో అన్నాడు. గురువు కోపం వచ్చి నువ్వు పోతావేమిరా బడవ అన్నాడు. ప్రధాన శిష్యుడు నేను పోతే పోతాను గురువా, నేను ఉన్నంత వరకు పోను, నేను ఉన్నంత వరకు మేనే, నేను లోపల నుంచి పలికే నేను ఎవరికి తెలియదు, దాన్ని పట్టుకుంటే పోతారు స్వామి అన్నాడట ప్రధాన శిష్యుడు. జన్మార్జిత దుర్గుణాలు సద్గుణాలతో పోగొట్టాలి. నీవు దేవుడి మీద భారాన్ని వేసి ఊరికనే ఇంట్లో కూర్చుంటే ఏమీ జరగదు. నీ కృషి నువ్వు చేస్తూ దేవుడి మీద భారం వేస్తేనే నీవు అనుకున్న పనులు నెరవేరుతాయి. ఒకడు అర్ధరాత్రి లేచి చుట్ట కాల్చుకోవాలనుకున్నాడు. అందుకు నిప్పు కావాల్సి రావడంతో పొరుగింటి తలుపులు తట్టాడు. పొరుగింటి వ్యక్తి తలుపులు తెరిచి ఏం కావాలని అడిగాడట. చుట్ట కాల్చుకోవాలి, కాస్త అగ్గి ఇవ్వగలుగుతారా అని అడిగాడట. అందుకు ఆ పొరుగు వ్యక్తి అబ్బా నీకేం మతిపోయిందా, నీ చేతిలోనే దీపం ఉన్న లాంతరు ఉంది కదా, శ్రమపడి మమ్మల్ని నిద్ర లేపకపోతే ఏమయ్యా అన్నాడు. అలాగే మానవుడు అన్వేషించేది అతని హృదయంలోనే ఉంది, అయినా దానికోసం అతడు ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు. సముద్రం అందరికీ ఒకటి, కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి, వల వేసిన వాడికి చేపలు దొరుకుతాయి, నిలబడి చూసిన వాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి.